అగస్య ఆయుర్దాన్ హాస్పిటల్ ను ఘనంగా ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదురుగా శ్రీ సాయి కాలనీలో అగస్య ఆయుర్వేదం, హోమియోపతి, ఫిజియోథెరపీ హాస్పిటల్ నూతనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శాంతి కుమార్ పటేల్, డాక్టర్ సబితా పటేల్ మాట్లాడుతూ ఆయుర్వేద వైద్య విధానంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. సంగారెడ్డి పట్టణంలో మొదటిసారి ఆయుర్వేద వైద్యంలో అనుభవజ్ఞులైన వైద్యులు ఆధ్వర్యంలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు హాస్పిటల్లో అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. కావున సంగారెడ్డి పట్టణ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆయుర్వేద వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ శాంతి కుమార్ పటేల్, డాక్టర్ సబితా పటేల్ కోరారు. సంగారెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అగస్య ఆయుర్వేదం హాస్పిటల్ ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, భవిష్యత్తులో మరిన్ని మెరుగైన సేవలను అందించేందుకు అంటే స్టార్టింగ్ మోడల్ దేనికైనా అన్నింటుందా? చిన్న ఉన్నప్పుడు ఇప్పుడు పిలిచి పంపిస్తుండే బంద్ అయిపోయిందా? అవి అవి తెచ్చి పెడుతుండే, సుధాకర్ డాక్టర్ తెప్పిస్తుండే పొద్దున. ఫిజియోథెరపీ అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సబితా పాటిల్. నేను BMS కంప్లీట్ చేశాను 2013లో. సో ఐఎమ్ హ్యావింగ్ నియర్లీ 12 to 13 years of experience in Ayurveda. సో ఎస్పెషల్లీ ఇది మనం కొత్తగా అగస్త్య ఆయుర్ధామాల హాస్పిటల్ విత్ ఇంక్లూడింగ్ పంచకర్మ సెంటర్ అండ్ వెల్నెస్ సెంటర్గా ఎస్టాబ్లిష్ చేసామండి సంగారెడ్డిలోనే. ఇది అడ్రస్ వచ్చేసి మన కలెక్టరేట్ ఆఫీస్ ఆపోజిట్లో ఉంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైన్లోనే ఉందండి ఇది. సో ఇది హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటంటే, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ సంగారెడ్డి వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ఆయుర్వేద క్లినిక్, దాంతోపాటు పంచకర్మ సెంటర్ కూడా ఉంది. అలాంగ్ విత్ ఫిజియోథెరపీ అండ్ హోమియోపతి డిపార్ట్మెంట్ కూడా దీంట్లో అవైలబిలిటీ ఉందండి. మనకి ఆయుర్వేదంలో ప్రతి ఒక్క డిసీజ్కి సంబంధించిన ట్రీట్మెంట్ మన దగ్గర అవైలబుల్ ఉంది. ఎస్పెషల్లీ ఇన్ఫర్టిలిటీ, PCOS కానీ, ఫెయిల్డ్ IVF, ఫెయిల్డ్ IUI వాళ్ళకి కూడా సంతానం కలిగించేలాగా మన దగ్గర స్పెషాలిటీ అవన్నీ ఉన్నాయండి. మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి, దానికి సంబంధించిన ప్రొసీజర్స్ కూడా చేస్తాం మన దగ్గర పంచకర్మ థెరపీ కూడా ఉంది. సో దాంట్లో కటివస్తి కానీ, జాన్వస్తి కానీ, అభ్యంగా కానీ, స్వేదన, అవన్నీ ప్రొసీజర్స్ మన దగ్గర ఉన్నాయి. ఉత్తరవస్తి, అన్ని ప్రొసీజర్స్, అన్ని టైప్ ఆఫ్ వస్తీస్ మన దగ్గర చేస్తామండి. సో సంగారెడ్డి ప్రజలకు ఒకటి చెప్తున్నారు ఏంటంటే, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని నా మనవి. డాక్టర్స్ ప్యానల్ ఒక 4 to 5 members వరకు ఉన్నారండి. డాక్టర్ శాంత్ కుమార్ పాటిల్ సార్ ఉన్నారు ఇక్కడ మన దగ్గర. సార్ మనకు జనరల్ డిసార్డర్స్ కానీ, జనరల్ ఏవైనా సరే OP మొత్తం సారే చూసుకుంటారు. మెయిన్గా మెయిల్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ అని సార్ చూసుకుంటారు. ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ నేను చూసుకుంటాను. మెయిన్గా జనరల్గా ఆర్థోపెడిక్ కేసెస్ కానీ, COPD కేసెస్ కానీ, మిగతా స్కిన్ రిలేటెడ్ కేసెస్ కానీ, సోరియాసిస్ కానీ ఏవైనా సరే సార్ మిగతా మొత్తం చూసుకుంటారు. నేను వచ్చేసి ఓన్లీ ఫీమేల్కి సంబంధించింది, ఎస్పెషల్లీ దాంట్లో ఇన్ఫర్టిలిటీ కేసెస్ అని నేను డీల్ చేసుకుంటాను. మా దగ్గర డాక్టర్ హరిశివాని మేడం ఉన్నారు. ఆ మేడం ప్యూర్లీ హోమియోపతి, తన మేడం మొత్తం చూసుకుంటారు. సో ఫిజియోథెరపీలో వచ్చేసరికి మా దగ్గర 2 డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారండి. మెయిల్ ఒక డాక్టర్, ఫీమేల్ ఒక డాక్టర్, 2 ఉన్నారండి మా దగ్గర. మెయిల్ డాక్టర్ వచ్చేసి డాక్టర్ మధుకర్ గారు ఉన్నారండి. ఆయన మనకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అవైలబుల్ ఉంటారు. ఫీమేల్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సౌమ్య ఉందండి. తను మనకు వీక్లీ వన్స్ అవైలబుల్లో ఉంటారు. ఎందుకంటే మేడం మనకు బయట వేరే హాస్పిటల్స్లో చేస్తారు. మేడం బాగా సీనియర్ మేడం అనమాట. సో తను వీక్లీ వన్స్ ఎస్పెషల్లీ ఉమెన్ రీహాబ్ కోసం తను తీసుకున్నాం. లాక్టేషనల్ కౌన్సిలర్ కూడా చేస్తారు తను. సో
సో ఈ లిస్ట్ ఆఫ్ ప్యానల్ అయితే ఇప్పటివరకైతే ఉంది. ఇంకా ఫర్దర్ మేము సర్వీసెస్ పేషెంట్స్ వచ్చేదాన్ని బట్టి మైనర్ ఓటీ కూడా ప్లాన్ చేసి క్షారసూత్ర కూడా పెడదామని చూస్తున్నాం మేము, అది ప్రొసీజర్స్ కూడా. ఇంకెవరైనా ఉన్నా కూడా వేరే డాక్టర్స్ని కూడా మేము మంత్లీ బేసిస్ ఒకసారి కానీ 15 డేస్కి ఒకసారి కానీ ఇంకేమైనా అట్లా కూడా పిలుద్దాం, స్పెషలిస్ట్లను కూడా పిలుద్దాం అని చెప్పేసి చూస్తున్నాము. ఫర్ ద ఫస్ట్ టైం సంగారెడ్డిలో ఎప్పుడు ఇలాంటి హాస్పిటల్ అనేది ఎవరు ఎక్కడ కూడా లేదు, ఇంక్లూడింగ్ ఇట్లా ఆయుర్వేద, హోమియో, ఫిజియోథెరపీ అట్లా లేదండి. సో ఇది ఫస్ట్ టైం ఇలా మనము వెల్నెస్ సెంటర్ లాగా పెట్టడం జరిగింది ఇక్కడ సంగారెడ్డి. డాక్టర్ హర్షివాణి, కంప్లీటెడ్ మై BHMS in MNR మెడికల్ కాలేజ్. ఇక్కడ కరూర్ వైశ్య బ్యాంక్ అగస్త్య ఆయుర్వేదం అని చెప్పేసి మనం ఆయుష్ బేస్డ్ ఆయుర్వేదిక్ ఇంకా హోమియోపతి ఫిజియోథెరపీ పెట్టడం జరిగింది. ఇక్కడ మనకి ఓన్లీ ఆయుష్ కాబట్టి ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రాపర్గా మనకి ట్రీట్మెంట్ అయితే ఉంటుంది. అన్ని వాటికి మనకి ట్రీట్మెంట్ ఇక్కడ దొరుకుతుంది. నేను హోమియోపతి చూస్తాను, సో హోమియోలో రిలేటెడ్ డిసీజెస్ అన్నీ ప్రాపర్గా ట్రీట్మెంట్ ఉంటుంది. హోమియోపతి చేశాను, నేను 2 years ఎక్స్పీరియన్స్ ఉంది. నా పేరు డాక్టర్ శ్యామ్ కుమార్ పాటిల్. నా లాస్ట్ 15 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. అల్లోపతి ప్రాక్టీస్ చేస్తుంది. ఇప్పుడు ఆయుర్వేదం ఇదో కన్వర్ట్ అయ్యాను. దీనిలో అగస్త్య ఆయుర్వేద హాస్పిటల్ నుంచి దీనిలో హోమియోపతి, ఆయుర్వేద, ఫిజియోథెరపీ ఈ కాన్సెప్ట్తో పెట్టాము. దీంతో ఇంకా 15 డేస్కి ఒకసారి అక్యుపంక్చర్ కూడా వస్తున్నారు. మరి డైటీషియన్, నేచురోపతి ఈ విధంగా ఆలోచిస్తున్నాం. కంప్లీట్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ లాగా, ఇంటిగ్రేటెడ్ మెడిసిన్, ప్యూర్ ఆయుర్వేద, పాలిక్లినిక్ కాన్సెప్ట్తో తీసుకొని వస్తున్నాం. పంచకర్మ థెరపీ కూడా ఉంది. సంగారెడ్డి పట్టణంలో ఇదే ఫస్ట్ టైం ఇట్లా అంటే ఈ కాన్సెప్ట్తో వచ్చింది. నెక్స్ట్ ఫ్యూచర్లో ఇది అవుతాయి. మనం సెకండ్ వీక్లీ వన్స్ కూడా మనం ఇది చేద్దామంటున్నాం. కన్సల్టింగ్ ఇది పెట్టుకున్నామని ఆలోచన.